ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రి దేవుడు మనందరిని కాపాడాడు. మరొక నూతన దినాన్ని మనకు దేవుడు దయచేశాడు. అందును బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు. మా పక్షంగా మీరుండి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. నిశ్చయంగా ప్రార్థన పోరాటాన్ని మాకిచ్చి మమ్మల్ని ప్రతి ఉదయకాలం పొరికొల్పుతూ, ప్రోత్సహిస్తూ, నైనా సరిచేస్తూ, చక్కదిద్దుతూ, నేర్పిస్తూ మమ్మలను ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం. అద్భుతమైన ఆరాధన చేసి ఆ తర్వాత నీ వాక్యం విని ప్రార్థన చేసుకునే అవకాశం మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
దేవుడు యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదమా. ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. దయచేసి లేచి నిలబడదామా. ఎల్లవేళలా నేను నడిపించు దేవుడు, అంతము వరకు చేయి విడువని దేవుడు నాకున్నాడని సంతోషంగా చప్పలు కొడుతూ దేవుని కనపరుస్తా. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. అవునయ్యా, ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదమా. ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. సంతోషంగా అవే ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. 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 హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదమా. ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి ఎంతో ఆనందమే. పాడదాం. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, మరోసారి నన్ను స్వస్థపరచును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. విశ్వాసంతో నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు హల్లెలూయా, తోడు నీడగా నన్ను హల్లెలూయా. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. అరే హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదమా. ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. దేవాని సన్నిధిలో ఆనందం. ఎల్రోయివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము.
ధైర్యపరచగలరు. దేవా, నీ వాక్యము నాతో నిలిచి ఉండి నన్ను ధైర్యపరిచి, నీవు నన్ను చూడగా శత్రువే సిగ్గుపడెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. పాడదాం. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. Yes, Lord. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవా, నా విశ్వాసము శోధించబడినప్పుడు నీ కృప నాతో నిలిచి ఉందయ్యా. నీ కృప నన్ను చూసింది. ఎల్రోహి, నీవు నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయి. ఓ హల్లెలూయా. విశ్వాసమే శోధించబడగ నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగ నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. దేవా, దేవా, ఒంటరినై నేను నిలిచేరగా నా పక్షంగా నిలిచిన వాడువు నీవే. యేసయ్యా, ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరివై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ నాకు ధైర్యమిచ్చెను.
బలము నీవే. యేసయ్యా నీకు స్తోత్రం. ఉదయకాల సభలో బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా ప్రతి ఒక్కరు కూడా. యేసు 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 నీవే నా ధైర్యం, దేవా నీవే నా బలము, దేవా నీవే నా సమస్తము తండ్రి. ప్రతి విషయంలో దేవా నీవే నా తోడు. దేవా శత్రువు పారిపోతాడు, శత్రువు సిగ్గునొదుతాడు, శత్రువు ఆగిపోతాడు. నీవు నా పక్షము ఉంటే నాకు విరోధి ఎవడు లేడయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యేసు నీకు స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. We decree and declare your word upon our life. హల్లెలూయా హల్లెలూయా. ఎల్ రోయి నన్ను చూచువాడా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరొక నిమిషం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదామండి ప్రతి ఒక్కరు కూడా. ఆగకుండా దేవునికి స్తోత్రం చెల్లిదా. దేవా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయండి. యేసు నీ సన్నిధి, నీ కాంతి నా జీవితంలో ఉదయింపచేయమని అడుగుతున్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసమే శోధించబడక నీ కృపయే నాతో నిలిచే. విశ్వాసమే శోధించబడక నీ కృపయే నాతో నిలిచే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయేను. ఆమేన్. ఎల్రోయివై నన్ను చూడగా right now in this moment ఆగిపోయేను. Come on, let's sing. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. కృపా సమృద్ధి సంవత్సరంలో మరి దేవుడు మా కుటుంబాన్ని, నన్ను ఎంతగానో దీవించిండు. మరి ఈ సంవత్సరం దేవుడు నా విషయంలో ఎంతో గొప్ప కార్యం జరిగించిండు. నాకు ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ నా పట్ల కృప చూపి నన్ను ఈరోజు ఈ విధంగా సజీవంగా ఉంచిండంటే అది దేవుని కృప. మా పిల్లల విషయంలో కానీ నా కుటుంబ విషయంలో కానీ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసిండు. ఇంకా ఇయర్లో నేను ఎక్కువ దేవుని సన్నిధిలో ఉండడానికి సహాయం చేసిండు. ఈ విధంగా దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేయాలని ఈ యొక్క సాక్ష్యం ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా మొదటిగా నేను అభినందిస్తున్నాను. యాకోబు దేవుడు అనే అంశాన్ని గురించి మనం వింటున్నాం. యాకోబు దేవుడు ఎలాంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని
మీకు నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 146వ కీర్తన 7వ వచనం. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యాకోబు దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే ఆకలి గొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. ఆకలి తీర్చే దేవుడు యాకోబు దేవుడు, ఆకలి తీర్చే దేవుడు. చాలాసార్లు మనము ఈ మాటను పెద్దగా గమనించాం. ఆకలి అనేది చాలా భయంకరమైనటువంటిది. ఆకలి అనేటటువంటిది తీర్చగలిగినటువంటి వాడుగా మన దేవుడు ఉన్నాడు. ఓ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆకలి కొనిన వారిగా ఉన్నారు. 1,00,000 మంది, 6 లక్షల మంది ప్రజలు. ఈ 6 లక్షల మంది ప్రజల్లో ఆకలి కొనినటువంటి వీరికి దేవుడు వారి జీవితంలో ఎలాగా వాళ్ళ ఆకలి తీర్చాడు అనే విషయానికి మనం వస్తే, ఆకాశము నుండి మన్నాను కురిపించి ప్రతి వ్యక్తి యొక్క ఆకలి ఆయన తీర్చాడు. మన్నా కురిపించి ఆకలి తీర్చాడు. పూరేళ్లు కురిపించి ఆకలి తీర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే, వారికి తిననేమీ లేనందున వారిని చూచి నేను కనికరపడుతున్నాను. వారికి తినటానికి ఏమీ లేదు, అందుకనే వాళ్ళని చూసి నేను కనికరపడుతున్నాను అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి రొట్టెలు తీసుకుని 5 రొట్టెలు 2 చిన్న చేపలను వారి దగ్గర నుంచి తీసుకుని ఆయన చేతుల్లో ఆశీర్వదించి వాటిని విరిచి వడ్డించమని చెప్పాడు. విరిచి వడ్డిస్తున్నప్పుడు 5,000 మంది పురుషులు భోజనం చేశారు, స్త్రీలు పిల్లలు కాక. దేవుని బిడ్డలారా, ఆయన అద్భుతమైన రీతిలో అనేక సందర్భాల్లో ఆయన ఆకలి తీర్చాడు. శిష్యులు గలిలయ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుని వస్తే వాళ్ళకి రాకముందే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారి కొరకు రొట్టెలు చేపలు వారి కొరకు ఆహారం సిద్ధం చేశారు. ఏలియాకు అరణ్యములో ఆకలి తీర్చినవాడు, ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో ఆకలి తీర్చినవాడు. కరువులో సారేపతు విధవరాలు తన కుమారుడు ఏలియా ఆకలి తీర్చినవాడు. ఏలియా కెరీతు వాగు దగ్గర ఉంటే ఆకలి తీర్చినవాడు. కాకుల ద్వారా ఆహారం పంపించి ఆకలి తీర్చాడు. ఈరోజు మీకు అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, మీకు ఆకలిగా ఉందా? ఈ ఆకలి తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆకలి అద్భుతంగా తీరుస్తాడు. ఆకలి ఆశ్చర్య రీతిలో తీరుస్తాడు. ఆకలి ఒక వింతైన రీతిలో మన ఆకలి తీర్చే దేవుడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ దినాన్న ఈ సమయంలో దేవుడు మన ఆకలిని తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు, ఆ జీవము గల దేవుడు. ఆకలి ఒకటి భౌతిక సంబంధమైన ఆకలి, రెండవది నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆహారం కొరకు ఆకలి కలిగిన వారు, నీతి కొరకు ఆకలి కలిగిన వారి ఆకలిని దేవుడు తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, యాకోబు దేవుడు ఏం చేసే దేవుడు అంటే ఆకలి తీర్చే దేవుడు. ఆ తర్వాత ఆకలి కలిగిన వారికి ఆహారం దయచేసే దేవుడు, బంధింపబడిన వారిని విడిపించే దేవుడు. కాబట్టి మనకు మన ఆకలి తీర్చడానికి మన్నాను కురిపించిన దేవుడు. ఈరోజు మన ఆత్మీయ ఆకలిని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారే పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి ఆయన ఏం చేశాడంటే, ఈ దినాన్న ఆ జీవము గల దేవుడు ఆయనే జీవాహారంగా వచ్చాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్య దినమందు నేను వానిని లేపుతాను. కాబట్టి నిత్య జీవం యేసు ప్రభువారే మనకు ఆహారంగా వచ్చాడు. సారేపతు విధవరాలకి, ఏలియాకు, ఇశ్రాయేలు ప్రజలకు, యేసు కాలములో ఉన్న జన సమూహాలకు, శిష్యులకు అందరి ఆకలి తీర్చిన దేవుడు ఈరోజు భౌతిక సంబంధమైన ఆకలిని, నీతి కొరకైన ఆకలిని తీర్చి మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి కలిగిన వారమైతే వాక్యమనే ఆహారం ఇచ్చి మన జీవితంలో వాక్యమనే ఆహారాన్ని మనకు అందించి మన ఆకలి తీరుస్తాడు. అలాగే మన నిత్య జీవానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభువారే ఈ భూలోకానికి ఆహారంగా వచ్చాడు. ఆయన్ను మనం హత్తుకుని
మనం వెంబడించగలిగితే నిశ్చయంగా జీవంగల దేవుడు తన కృప మనకు అనుగ్రహించి, తన దయను మనకు చూపించి, మన ఆకలిని తీర్చి, మన పక్షంగా ఉండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ విధంగా జీవంగల దేవుడు మన ఆకలిని తీర్చి మనల్ని ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, యాకోబు దేవుడు ఆకలి తీర్చే దేవుడు, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేసే దేవుడు. కాకుల ద్వారా ఏరియాను పోషించావు, విధవరాల ద్వారా ఏరియాను పోషించావు, అరణ్యములో మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలను పోషించావు, పూరేళ్లను కురిపించి ఇశ్రాయేలు ప్రజలను పోషించావు. అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా వాటిని ఆశీర్వదించి విస్తరింపచేసి విరిచి వడ్డించిన గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు. నీతి కొరకైన ఆకలి కలిగిన వారమై, ఆత్మ సంబంధమైన ఆకలి కలిగి నీ వాక్యం ద్వారా తృప్తిపరచబడేవారుగా, అలాగే జీవాహారమైన నిన్ను భుజించి నీ మహిమార్థమై ఈ లోకంలో జీవించేవారిగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయమని, మా పక్షంగా ఉండమని, నీ సహాయం మాకు దయచేయమని ఈరోజు నీ బిడ్డలు ఏ విధమైన ఆకలితో ఇక్కడున్నా జీవాహారమైనటువంటి నిన్ను భుజించి మా ఆకలంతా తీర్చుకుని నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులమయ్యే కృప మా అందరికీ దయచే. నీ బిడ్డలను నూరంతలుగా దీవించి ఆశీర్వదించాల్సిందని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దయచేసి మరొక అద్భుతమైన సందేశంతో తిరిగి కలుసుకుందాం. కృపగల దేవుడు మీకు తోడైనను కాక. ఆమేన్.